హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్తో పకోడీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా స్వీట్ కార్న్ని ఇలా ఒలిచి తీసుకోవాలి. ఒక కప్పు వరకు తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని ఇందులో కారానికి సరిపడా ఒక 2 పచ్చిమిర్చిని కూడా తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ పేస్ట్ని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మరి మొత్తం మెత్తగా కాకుండా ఇలా కచ్చపిచ్చగా అక్కడక్కడ మనకి ఇలా స్వీట్ కార్న్లు కనిపిస్తూ ఉండాలి. ఇందులోనే కొద్దిగా శనగపిండిని కూడా వేసుకోవాలి. కొద్దిగా క్రిస్పీనెస్ కోసం ఒక చెంచా బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి. ఈ తర్వాత ఇందులోనే కొద్దిగా ఓమ, అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో మనకి వాటర్ అనేవి ఏమీ పట్టవు. ఈ స్వీట్ కార్న్లో ఉన్న తడే మనకి పిండి తడిసేలాగా సరిపోతుంది. పిండిని అనేది ఈ విధంగా కలుపుకోవాలి. మనం చేతితో పట్టుకొని చూస్తే మనకి పకోడీ వేసేటట్టుగా ఉండాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడవ్వనివ్వాలి. మనకి ఆయిల్ బాగా వేడైతేనే ఈ పకోడీ అనేది వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది.